హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి మిర్చి వడియాలు. పచ్చిమిర్చితో మసాలా వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా మసాలా స్టఫింగ్ పెట్టి వడియాలను ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పెరుగులో నానబెట్టాల్సిన పని లేకుండా, ఊరబెట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి పప్పులోకైనా, పెరుగులోకైనా, సాంబార్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు పచ్చిమిర్చి మసాలా వడియాల కోసం నేనైతే హాఫ్ కేజీ పచ్చిమిర్చినైతే తీసుకుంటున్నాను. మనకి మార్కెట్లో మిర్చి బజ్జి మిర్చి ఉంటాయి కదా, అవి 2 రకాలు దొరుకుతాయి. లావుగా ఉన్నవి, ఇలా కొంచెం లావుగా ఉన్నవి దొరుకుతాయి. మరీ ఎక్కువ లావుగా ఉన్నవి తీసుకుంటే అవి మందంగా ఉండి కొంచెం వడియాలు ఎండడానికి టైం ఎక్కువ పడుతుంది. ఇలా కొంచెం మందంగా ఉన్నవి తీసుకుంటే ఇవి తొందరగా ఆరిపోతాయి. అదేవిధంగా కారం కూడా ఎక్కువ ఉండవు. మరి సన్నగా ఉన్నవి తీసుకున్నా కూడా కారం ఎక్కువ ఉండి తినడానికి పిల్లలైనా పెద్దలైనా తినడానికి ఇష్టపడరు. అందుకని ఇలా కొంచెం మందంగా ఉన్నవి, చిన్న సైజు ఉన్నవి బజ్జి మిర్చి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని 2-3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని తడి లేకుండా పొడి క్లాత్తో తుడుచుకోవాలి. కావాలంటే ఒక 15 మినిట్స్ ఎండలో అయినా లేదంటే ఫ్యాన్ కింద పెట్టైనా ఆరబెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఇలా మధ్యలోకి చీల్చుకోవాలి. మీకు సీడ్స్ గనక ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తే సీడ్స్‌ని తీసేయాలి. లేదంటే ఇలా ఉంచుకున్నా కూడా పర్లేదు. నేనైతే సీడ్స్ అయితే తీసేస్తున్నాను. సీడ్స్ తీయడం వల్ల మనకి కారం ఉన్నా కూడా ఈ సీడ్స్ తీసేస్తే మనకి కారం ఎక్కువగా ఉండదు. అన్నీ ఇదే విధంగా నేనైతే సీడ్స్ తీసుకొని ఇలా చీల్చుకొనైతే పచ్చిమిర్చినైతే వీటినైతే ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో మనం స్టఫింగ్ పెడతాం కాబట్టి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకుంటున్నాను. అదేవిధంగా ఇందులో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుంటున్నాను. ఇలా 4 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని ఆ తర్వాత వీటిని తక్కువ మంట మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ మాడిపోయేంత వరకు ఫ్రై చేసినా కూడా టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి ఇలా కలుపుతూ గ్యాస్ సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా ఈ బౌల్‌లో వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇంగువ గనుక ఉన్నట్లయితే 1 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి. నాకు ఇంగువ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేనైతే వేసుకోవడం లేదు. ఇంగువ ఇష్టపడేవారు ఇంగువ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో నేను ఒక 6 టేబుల్ స్పూన్ వరకైతే ఇందులో శనగపిండి అయితే వేసుకుంటున్నాను. శనగపిండి బదులు మీరు కావాలంటే పుట్నాలుంటాయి కదా, పుట్నాలని కూడా మనం మిక్సీ జార్‌లో వేసుకొని పొడి చేసుకొని వేసుకోవచ్చు. లేదంటే మనకి బయట దొరికే మరమరాలుంటాయి కదా, మరమరాలను కూడా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మంచిగా మసాలా శనగపిండిని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో గడ్డ పెరుగునైతే తీసుకుంటున్నాను నేను. కొంచెం కొంచెం పెరుగనేది వేసుకుంటూ ఉండలనేటివి లేకుండా మంచిగా ఈ పిండినైతే మిక్స్ చేసుకోవాలి. మీరు పెరుగును చల్లలాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. కానీ మరీ ఎక్కువ మనకిది లూజ్ అయిపోతే గనక స్టఫింగ్ పెట్టుకోవడానికి వీలు కాదు. జారిపోతది పిండి అనేది, స్టఫింగ్ అనేది చక్కగా పట్టదు. కాబట్టి ఇలా గడ్డ పెరుగే వేసుకొని కొంచెం కొంచెం పిండినైతే ఇలా బజ్జీ పిండిలాగా కలుపుకుంటే మనకి స్టఫింగ్ అనేది ఇలా చీల్చుకున్న మిరపకాయలో స్టఫింగ్ అనేది మంచిగా పడుతుంది. ఇలా అన్ని మిర్చీలకి స్టఫింగ్ ఇలా పెట్టుకోవాలి. మీకు స్టఫింగ్ కనుక సరిపోకపోతే మళ్ళీ మీరు మసాలాను స్టఫింగ్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎక్కువగా అయినట్లు అనిపిస్తే మళ్ళీ మిర్చిని చీల్చుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటికి ఇదే విధంగా మసాలాను మిర్చిలో చీల్చుకున్న మసాలాలో స్టఫింగ్ మసాలా పెట్టుకొని వీటినైతే ఒక ప్లేట్‌లో వేసుకొని అయితే వీటిని ఎండలో పెట్టుకోవాలి. ఎండలో వీటిని పెట్టుకుంటే మనకి ఒక 1 వీక్ వరకైతే టైం పడతది. ఎండ ఎక్కువ లేదు అనుకునే వారికైతే 1 వీక్ అయితే టైం పడతది. ఎండ ఎక్కువగా ఉన్న వారికైతే 4 డేస్‌లోనే ఇవి చక్కగా డ్రై అయిపోతది. చూడండి, నేను 3 డేస్ తర్వాత చూపిస్తున్నాను. 3 డేస్‌కి ఇవి చక్కగా ఎండిపోయి ఉన్నాయి.
ఇంకొక 1 డే అయితే ఎండలో పెట్టుకుంటే ఇవి చక్కగా డ్రై అయిపోతాయి. లోపల మసాలా కూడా మనకి గట్టిగా అయిపోయి మిరపకాయలు కూడా కరకరలాడుతూ చక్కగా ఎండుతాయి. వీటిని మార్నింగ్ టైం నేను 7:00కి బయట పెడితే మళ్ళీ ఈవినింగ్ టైం 4, 5కి తీసుకొని వీటిని మళ్ళీ ఫ్యాన్ కింద ఇంట్లోనే పెట్టుకొని మళ్ళీ అదే విధంగా మార్నింగ్ టైం ఎండలో పెట్టుకొని 4, 5 డేస్ అయితే వీటిని నేను ఎండలో పెట్టుకొని అయితే డ్రై చేసుకున్నాను. ఎండ ఎక్కువ లేని వారికైతే 1 వీక్ అయితే టైం పడతది. ఊరబెట్టే పని లేకుండా మజ్జిగలో రోజు ఊరబెట్టుకుంటూ ఎండలో పెట్టుకునే పని లేకుండా ఒకేసారి ఇలా మసాలా స్టఫింగ్ పెట్టుకొని చేసుకుంటే ఇవి చక్కగా ఊరిపోతాయి. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటాయి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ, గాజు సీసాలో కానీ వేసుకొని స్టోర్ చేసుకుంటే కావాల్సినప్పుడు ఇలా ఆయిల్ వేసుకొని వీటిని ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే సరిపోతది. ఆయిల్‌లో ఇలా వేసిన వెంటనే తీసేయాలి. ఇవి తొందరగానే మనకి మాడిపోతాయి కాబట్టి టైం ఎక్కువ కూడా పట్టదు ఫ్రై కావడానికి. ఆయిల్ హీట్ చేసుకున్న వెంటనే వాటిని అందులో వేసేసి ఇలా తీసుకుంటే మనకి తొందరగా ఏగిపోతాయి. ఇప్పుడు వీటిని మనం సాంబార్‌లో కానీ, పెరుగులో కానీ, లేదంటే పప్పులో కానీ నంజుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.